ఒక 2000 మెజారిటీ ఓట్లతోనే ఓడిపోయారు ఈసారి. సో మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? ఆల్మోస్ట్ మీరు వరుసగా 5 సార్లు కంటెస్టెంట్ కానీ ఎమ్మెల్యేగా, ఎంపీగా. సో ఇది ఇప్పుడు రాబోయేది ఎంపీ ఎలక్షన్స్ కూడా. సో 5 సార్లు ఓడిపోయిన మీరు దీన్ని అసలు ఎలా తీసుకుంటారు? ఒక సిస్టమ్ మీద నేను కంటెస్ట్ చేస్తున్నా. ఒక లంగా దొంగ పార్టీ ఎంఐ మీద కంటెస్ట్ చేస్తున్నా. నాంపల్లిలో అసదుద్దీన్ 40 days ముందు వచ్చేసినాడు. మా కాన్స్టిట్యుయెన్సీలోనే ఆఫీస్ తీసుకున్నాడు. ఇల్లు కూడా మా కాన్స్టిట్యుయెన్సీలో తీసుకున్నాడు. మీ ఇంటి పక్కనే నేను కాంపిటీసి. మీ ఇంటి పక్కనేనా ఇల్లు కూడా? లే పక్కనే షహీద్ దస్తఖాన్ అని ఉన్నది. అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినాడు. బంజారాహిల్స్ లో ఇల్లు తీసుకున్నాడు రెంట్ మీద. 40 days ఇక్కడనే ఉన్నాడు. బీజేపీకి మేనేజ్ చేసుకొని బీజేపీ క్యాండిడేట్ ఎవరు అసదుద్దీన్ సెలెక్ట్ చేసినారో వాళ్ళకే బీజేపీ ఇచ్చింది. బీజేపీ దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకున్నాడు. బీఆర్ఎస్ క్యాండిడేట్ అసదుద్దీన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళ దగ్గర గురించి డబ్బులు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఒక మాజిద్ హుసేన్ అని అతనికి టికెట్ ఇచ్చినాడు. ఈయన మొత్తం 24/7 ప్రచారంలో తిరిగినాడు. బోగస్ ఓట్లు 1,00,000 ఉంటే 50,000 తీసినాం, 50,000 అట్లనే ఉన్నాయి. ఈ మొత్తం డ్రామాతో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, అసదుద్దీన్ ప్లస్ బోగస్ ఓట్స్, సో 2,000 ఓట్లతో గెలిచింది. నో ప్రాబ్లం. సంతోషం ఏమంటే 2009లో బోగస్ ఓట్లు ఉన్నాయంటే పోలేదు ఒక్కటే కూడా. 14 కూడా ఒక్క ఓటు కూడా డిలీట్ కాలేదు. 18 కూడా కాలేదు. 23 50,000 ఓట్లు డిలీట్ అయినాయి. అంటే సిస్టమ్ పని చేసే మొదలు పెట్టింది కాబట్టి, నా విప్లవం స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇది స్టార్టింగ్. సో నో ప్రాబ్లం. నేను లాస్ట్ టైం కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పిన, ఒక మార్పు, ఒక విప్లవం తీసుకురావాలి అంటే ఒక జీవితం అంకితం చేయాలి. రైట్. మరి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కి లెట్ మీ కంప్లీట్. ఓకే. 5 ఎలక్షన్స్ ఓడిపోయి నేను అలసిపోలేదు. మీరు క్వశ్చన్లు అడిగి అలసిపోతున్నారు. 6th ఎలక్షన్కి రెడీ అయిపోయినా. సో నెక్స్ట్ హైదరాబాద్ ఎంపీ, సికింద్రాబాద్ ఎంపీ, జహీరాబాద్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ఎక్కడ చెప్తే నేను రైట్, ఐఎమ్ రెడీ. సో ఒక మార్పు, ఒక విప్లవం కోసం మనం ఫైట్ చేస్తున్నాం. విన్నింగ్ లూజింగ్ ఆ దేవుడి చేతిలో ఉన్నది. ప్రయత్నం మనం చేయాలి, పోరాటం మనం చేయాలి, ఫైట్ మనం చేయాలి. అది కంటిన్యూస్గా ఉన్నది. సో నో ప్రాబ్లం. రైట్. హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎంపీ ఎలక్షన్స్లో మీరు అసదుద్దీన్ ఓవైసీ మీద కంటెస్ట్ చేయాలని బలంగా కూర్చున్నారని బయట ఒక వాదన. లంగా పార్టీ అది బోగస్ ఓట్లు ఉన్నాయి. నాంపల్లిలోనే 1,00,000 ఉంటే 50,000 తీస్తే 50,000 ఉన్నాయి, 2,000తో ఓడిపోయినా. హైదరాబాద్లో మోర్ దెన్ 6 lakhs బోగస్ ఓట్లు ఉన్నాయి. మళ్ళీ అది దొంగ లంగా పీసులు నాకు బ్యాటింగ్ చేయమని ఎందుకు చెప్తారమ్మా? ఫిరోజ్ ఖాన్ సికింద్రాబాద్లో చేయి, ఫిరోజ్ ఖాన్ జహీరాబాద్లో చేయి, ఫిరోజ్ ఖాన్ నిజామాబాద్లో చేయి, ఫిరోజ్ ఖాన్ నువ్వు వరంగల్ పో, ఇది చెప్పాలి. ఫేర్ పిచ్ నాకు బోగస్ పిచ్ ఇస్తే ఎట్లయితుంది అమ్మా? సో దాని తర్వాత కూడా హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి అన్నా కానీ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయమంటే అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తా. ఒక యోద్ధ క్వాలిటీ ఉన్నది కాబట్టి, ఫైటర్ క్వాలిటీ ఉన్నది కాబట్టి, వేరే వాళ్ళకు ఎలక్షన్ కంటెస్ట్ చేయాలంటే పెద్ద మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేసేలాగా ఉంటుంది. నాకు ఏముండదు, వాకింగ్ లాగా ఉంటుంది. 24/7 నా పని అదే. ఏదైనా ఎలక్షన్ కానీ హైకమాండ్తో ఏం రిక్వెస్ట్ పెడుతున్నా అంటే ఒక్కటే రిక్వెస్ట్ పెడతా, నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలి అంటే నరేందర్ మోదీ పైన వారణాసిలో ఇవ్వండి. చిన్న చిన్న సీట్ల మీద ఎందుకు ఇస్తున్నారు? అసదుద్దీన్ చిన్న దొంగ, నాకు పెద్దోడి మీద ఇయ్యి అని పార్టీకి రిక్వెస్ట్ పెడతా. దాని తర్వాత కూడా పార్టీ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయమంటే చేస్తా. అసదుద్దీన్ ఓవైసీ మీద ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. గత కొన్ని ఇయర్స్ నుంచి మేము వింటూనే ఉన్నాం, మీరు చెప్తూనే ఉన్నారు, అని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది మరి అసదుద్దీన్ ఓవైసీని రేవంత్ రెడ్డి గారు లండన్లో వెళ్ళి సీక్రెట్గా కలవడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయంటారు? అది ప్రాజెక్ట్ మూసి కేటీఆర్ స్టార్ట్ చేశారు. ఎంఐఎంకి తీసుకొని అది ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎక్కడ దాకా వస్తుంది అంటే కార్వాన్. సో దానికోసం లండన్ దాకా వెళ్ళి మంత్రాలు జరపాలా సార్? దానిలో పూర్తిగా ఇక్కడ ఎంఐఎం ఆ లంగా దొంగ పార్టీ ఆ ఏరియాలో ఉన్నది. సో ఒక స్టేట్స్మెన్ లాగా, ఒక కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ లాగా పార్టీ అతీతంగా డెవలప్మెంట్ మైండ్లో పెట్టుకొని ఓల్డ్ సిటీకి డైలెస్, ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తా అని కేసీఆర్, కేటీఆర్
ఒక ఊర్లాగా చేసేస్తున్నారు కాబట్టి, బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ చేస్తున్నారు కాబట్టి, ఓల్డ్ సిటీకి మనం డెవలప్ చేయాలి, క్యాపిటల్ సిటీకి డెవలప్ చేయలేదు, అందరు పెద్ద పెద్ద గొప్ప గొప్పగా మాట్లాడినారు, మనం చేద్దాం అని ఆ యాంగిల్తో అక్బరుద్దీన్ అక్కడ వచ్చినాడు. అక్బరుద్దీన్తో అట్లా మాట్లాడినాం. అక్బరుద్దీన్ ఎంఐఎం పార్టీతో మేము దోస్తీ చేయలేం. రాహుల్ గాంధీకి తిట్టినాడు, సోనియా గాంధీకి తిట్టినారు, కాంగ్రెస్కి తిట్టినారు, రేవంత్ రెడ్డికి తిట్టినారు, ఆర్ఎస్ఎస్ ఏమో మేము చెప్పినారు, మొత్తం పూర్తి ఇండియాలో తిరిగి కాంగ్రెస్కి డెంట్ కొట్టినారు. ఇప్పుడు కూడా కావాలి అంటే ఇండియా అలయన్స్లో పోవాలి, కానీ మోదీ బ్రోకర్ లాగా అసదుద్దీన్ పని చేస్తే రేవంత్ రెడ్డి ఎట్లా దోస్తీ పెట్టుకుంటాడు? ఇంపాసిబుల్. అది ఉట్టి ఒక స్టేట్స్మెన్ లాగా, కస్టోడియన్ లాగా, ఒక ముఖ్యమంత్రి లాగా ఆయన డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నాడు, కానీ దోస్తీ ఉండదు. పాము ముంగూస్ దోస్తీ అవుతుంది కాదు కదా, అసదుద్దీన్ది కాంగ్రెస్ది కాదు, అంతే. ఓల్డ్ సిటీ డెవలప్ చేయాలంటే అక్కడ లోకల్ లీడర్స్కి కాన్ఫిడెంట్లో పెట్టాలి కదా. అట్లనే ఎంఐఎంతో మాట్లాడుతున్నాడు, కిషన్ రెడ్డితో మాట్లాడినాడు, ఫండ్ తీసుకురా అన్న అంటే బీజేపీతో పోతున్నది. ఇవాళ టీవీలో చూసిన, ఇప్పుడే వచ్చిన జాయినింగ్ చేసుకొని టీవీలో చూసుకుంటే మా సీతక్క కిషన్ రెడ్డి ఒకటే సోఫాలో కూర్చున్నారు. కిషన్ రెడ్డి ఏం చెప్తున్నారు? ఆ జాతర కోసం నేను డబ్బులు తెచ్చి ఇచ్చిన అని ఈయన చెప్తున్నారు. సీతక్క ఏం చెప్తుంది? ఆయన ఇవ్వలేదు, మేము తెచ్చినాం. కానీ ఇద్దరు ఒకటే సోఫాలో కూర్చున్నారు కదా, సో మాకు బీజేపీతో దోస్తీ అయిపోయింది. రైట్. అయితే బయట మరొక ఉన్న రూమర్ ఏంటంటే, వాదన ఏంటంటే గట్టిగా, ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంతో ఫస్ట్ నుంచి ఎంఐఎం నేతలు ట్రావెల్ అవుతూ ఉన్నారు, ట్రావెల్ అవుతారు, వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు చేయాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ నేతలతో మూవ్ అవుతున్నారు అనేది బయట బాగా నడుస్తున్న చర్చ. దీని గురించి మరి మీరేమంటారు? 100% కలిపి ట్రావెల్ అవుతున్నారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా కలిపి ట్రావెల్ అవుతారు అని బలంగా చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? నేను చెప్తున్నా కదా, ఇది పాము ముంగూస్ ఫైట్. మేము కలపలేం, కానీ వాళ్ళు ఒక కుక్కలు ఎక్కడ కూడా వచ్చి కాలు నాకుతారు. ఫస్ట్ మా రాజశేఖర రెడ్డిది నాకినారు, దాని తర్వాత ముందు వాళ్ళ అయ్య తాత మా ఇందిరాగాంధీది నాకినారు. ఇది వాళ్ళు నాకుతూనే ఉంటారు. కేసీఆర్ది నాకినారు, నరేంద్ర మోదీది నాకుతున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిది నాకుతున్నారు. అర్థమైంది? వాళ్ళు కుక్కలు. కానీ టైగర్ టైగర్ చెప్తారు. ముస్లిమ్స్కి మేము ఛాంపియన్ అంటాం. లంగా దొంగ పార్టీ అది ఓల్డ్ సిటీ దాకానే, మొత్తం బోకస్ పార్టీ. ముఖ్యమంత్రి గట్టిగా బోకస్ ఓట్లు తీయమని నాకు చెప్తే మొత్తం 6 lakhs ఓట్లు తీసేస్తా. తీసిన తర్వాత ఎట్లా గెలుస్తారు చూద్దాం. సో ఉట్టి నాకుతారు, రేవంత్ రెడ్డి కూడా నాకేదాకా పెట్టుకుంటారు.